రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. జిల్లాలోని తొండంగి మండలం కోదాడలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యపు రాసులు ముంపు బారిన పడ్డాయన్నారు. నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధరతో 1800 నుంచి 2000 కొని పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1250 రూపాయలకి కొనని పరిస్థితి ఉంది. 1250 రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది. జగన్ గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తూతు మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి. లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్కేయవలసి వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. గతంలో జగన్ గారి పరిపాలనలో తడిసి మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుక్కున్న పరిస్థితి ఉండేది ప్రతి గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు రైతుల్ని గాలికి వదిలేశారు.